నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఈరోజు రాయలసీమలో ఈదురుగాలులకి వడగాలులకి అరటి కానీ బొప్పాయి కానీ ఇలాంటి పంటలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రైతులకి అండగా ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లేదా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి వేరే రకంగా కానీ ఈ ప్రభుత్వం సాయం చేసే పరిస్థితుల్లో ఉందా? సాయం చేసే పరిస్థితి పక్కన పెడితే ఇప్పుడు పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. పీపుల్ రిప్రజెంటేషన్ అంటే ఎవరొస్తారంటే ఎంగళరావు గారు, ప్రజాప్రతినిధులు అంటే గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర క్యాబినెట్, వీళ్ళంతా పీపుల్ రిప్రజెంటేషన్. పీపుల్ రిప్రజెంటేషన్ అంటే దాని అర్థం ఏంటంటే పబ్లిక్ సర్వెంట్లు, అంటే ప్రజలకి జీతగాళ్ళు. అంటే ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు వీళ్ళు జీతాలుగా తీసుకుంటారు కాబట్టి బత్యాలు కూడా వీళ్ళు తిరిగే తిరుగుళ్ళు కూడా ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులే. ఏదన్నా కానీ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి డబ్బులు ఎవరి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుతోటే జీతాలు తీసుకుంటున్నటువంటి జీతగాళ్ళు వీళ్ళు. ఈ జీతగాళ్ళు ఎవరికి సర్వీస్ చేయాలా? ప్రజలకి సేవ చేయాలా. నేను అంటుండేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఉంటారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, సీమాంధ్రప్రదేశ్ అంతా కూడా పరిశ్రమలు ఎట్టా లేవు. నిరుద్యోగ యువత తలడిల్లిపోయి వలస వెళ్ళిపోతుంది. అటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాదులో జాబుల కోసం ఎత్తుక్కొని వలస వెళ్ళిపోతున్నారు. రెండోది ఇంక మిగిలింది ఏంది? అగ్రికల్చర్ అవర్ కల్చర్. కాబట్టి అగ్రికల్చరు ఈరోజు రాయలసీమ పరిధిలో రైతులు పండ్ల తోటలు, హార్టికల్చర్ అధికంగా ఉంటుంది. హార్టికల్చర్లో ఈ అరటి, బొప్పాయి పంటలన్నీ ఈదురుగాలుల వల్ల నేలమట్టం అయిపోయింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ట్రాన్స్ఫార్మర్లు కూడా కుప్పగూలిపోయినాయి. ఉరవకొండ నియోజకవర్గం అంటే రాయలసీమ, వెనకబడిన రాయలసీమలో చాలా దారుణమైనటువంటి రైతులు శోక సముద్రంలో మిగిలిపోయారు. వాటిలో ఎకరాకి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఇప్పుడు ఆ రైతుని ఎవరు ఆదుకోవాలా? రైతుని ఆదుకోవాల్సింది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేవాడు ఉండడా? అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే హడావుడిగా లండన్ వెళ్ళిపోయారు. పోకూడదు. అదేవిధంగా అది వైలేషన్ ఆఫ్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పర్మిషన్ కాదు, అతని వ్యక్తిగత పర్మిషన్. కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి చైర్లో ఊరినొకరిని కూర్చొని పెట్టుకోవాలి. ఇది వ్యవసాయ శాఖ మంత్రి నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, సరే ఆయన కూడా రాష్ట్రంలో లేడు. ఈ మధ్య ఏదో బెంగళూరు అదేదో రేవు పార్టీ పబ్లోనో ఎక్కడో డ్యాన్స్లు వేసుకుంటా ఎవరో యాంకర్ శ్యామలో ఏదో రకరకాల వార్తలు వచ్చినాయి. ఆయన కూడా మరి రాష్ట్రంలో ఉన్నట్టు లేడు. వాళ్ళు ఆడన్నా తగలడినాయి. మనకు ఒక క్యాబినెట్ ఉంటుంది. ఈ క్యాబినెట్లో వాళ్ళందరూ కూర్చొని, అంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు ఇంకా క్యాబినెట్ మంత్రులు మేముండి చేసేదేమో అనుకుంటున్నారేమో. మీ తప్పు మీరు మాట్లాడేది. ముఖ్యమంత్రికి ఎన్ని పవర్స్ ఉంటాయో రాష్ట్ర మంత్రులకు కూడా అదే పవర్స్. అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకి పవరు ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఉపయోగించుకునే పరిస్థితి ఎవరికన్నా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసి ఇంట్లో ఉండొచ్చుగా. అంటే చేతగానివాడుగా మిగిలిపోయేటప్పుడు ఒక కొజ్జాలాగా నువ్వు బతికే బతుకు కంటే ఆ బంగాళాఖాతంలోనూ ఆ నదుల్లో దూకి చచ్చిపోవచ్చుగా. అంటే మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక చేతగానోడు, ఒక పనికిమాలినోడు అంటారా? నేను పనికిమాలినోడు కాక ఇంకేమవుతుంది? ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెట్టదు. ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషను కాన్స్టిట్యూషన్ బాడీ అయినా వాళ్ళ పరిధి ఎంతవరకు అంటే ఎంగళరావు గారు, ఎలక్షన్లో గొడవలు జరగకుండా చూడటం. అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు అడ్డుపడరు. వ్యవసాయం మీద నేను సమీక్ష చేస్తానంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుపడదు. ఇప్పుడు తెలంగాణలో ఈదురుగాలులకి వర్షానికి ధాన్యం తడిసిపోయింది. వాళ్ళ క్యాబినెట్ కూర్చొని మాట్లాడుకున్నారుగా. కొనాలా, సన్న బియ్యం కొనాలా, కింటాకి 500 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తామన్నారు. అక్కడ నిధులు లేవేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ నిధుల సంగతి పక్కన పెడదాం. ఫస్ట్ అయితే క్యాబినెట్ కూర్చొని మాట్లాడుకోవాలి కదా. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు 4 తర్వాత గెలుస్తామనే నమ్మకం లేదేమో వాళ్ళకి. గెలుపోవటములు నేను అంటం లేదు, ఇది ప్రకృతి విపత్తి. వారం రోజుల్లో దిగిపోయేటప్పుడు ఎన్ని మనకు అవసరమా అని కూడా అనుకుంటున్నప్పుడు ప్రజాప్రతినిధిగా నువ్వు ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత గురించి చెప్తున్నా. నేను చట్టం గురించి చెప్తుండా, కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుండా. వీళ్ళు ఏంటంటే ఈ ఎంటైర్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఎంగళరావు గారు సామాజిక సమస్య పట్ల, రైతుల పట్ల ఆ దృష్టి లేదు. ఎంతకాడికి జగన్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇది కాదు కథ మనం వినిపించాలి. ఒక్క నిమిషం మాధవ్ గారు, నేను ఇదే విషయానికి వస్తాను. గత 5 సంవత్సరాల్లో రైతులకు సంబంధించి అనేక పథకాలని జగన్మోహన్ రెడ్డి, ఏది డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చేటువంటి బీమా దాకా, క్రాప్ ఇన్సూరెన్సు, అనేక విషయాల్లో అతను ఏది చేయలేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు పెట్టాడు, వీళ్ళని చంపేశాడు, ఇక్కడ అవినీతి చేశాడు అనేది చర్చ జరిగింది. కానీ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఏది విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దాకా, వాటి మీద వచ్చే సబ్సిడీ దాకా, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని నిర్లక్ష్యం చేసింది. మరి ఎందుకు ఎన్నికల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశం కాల? నేనంది చెప్పాలా, జర్నలిస్టుల యొక్క, సోషల్ మీడియా యొక్క, మెయిన్ స్ట్రీమ్ మీడియా యొక్క, ప్రింట్ మీడియా యొక్క లక్షణాలు ఏంటో జర్నలిజం లక్షణాలు వ్యక్తిగతం కాదు, ప్రజలకి ఏమేమి. ఇప్పుడు 2019 ఎలక్షన్ ముందు ఎంగళరావు అందరు రైతు భరోసా అనుకుంటారు, అదొక్కటే కాదు, దాని కింద డజన్ పైగా పథకాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతామన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పంచాయతీలో నేను రైతు భరోసా కేంద్రాలు పెట్టాను, ఆర్బీకేలు పెట్టాను, రైతులకి వాళ్ళ ఊర్లోనే నేను అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇస్తాను అంటున్నాడు. అది ఒక బిల్డింగ్ కాదు, వ్యవస్థ అంటే బిల్డింగ్ కాదు, గ్రౌండ్ కావాలి. నేను అనే పాయింట్ అర్థం చేసుకో. ఒక రైతు భరోసా పేరుతో పెట్టి ఆ 13,500లో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఈయన 7,500, అంటే 37,500 రూపాయలు రైతులకి ఇచ్చిండు. అక్కడ కూడా 12,500 బొక్క పెట్టిండు. ప్రతి సంవత్సరం మే నెలలో 50,000 రూపాయలు 5 సంవత్సరాలకి ఇస్తానన్న పెద్ద మనిషి అక్కడ 12,500 బొక్క పెట్టిండు. నేను అనేది అది కాదు, దాని కింద చాలా పథకాలు ఉన్నాయి. ఈ ప్రజల్లోకి పోలా. ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతానన్నాడు. 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ పులివెందులతో సహా ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మించాల. అంటే దాని అర్థమైంది, ఈ 151 మంది పందుల గుంపు, ఈ కౌరవ సేన ఒక్కడ అడగల. ఇంకో రెండో పాయింట్ చెప్తాను నీకు. ప్రతి నియోజకవర్గంలో వీలైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతానని ప్రామిస్ చేశాడు. ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం వల్ల ఏమి ఉపయోగం వస్తుంది సార్ అంటే, నేను చెప్పగలిగింది ఏంటంటే, పంటలకు అధిక ధర వస్తుంది. రెండోది, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ చదువుకున్న పిల్లలు అంటారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది లేకుండా పోయింది. తర్వాత పాయింట్ అండి మీకు అర్థం అవుద్ది. ప్రకృతి విపత్తు కింద ప్రతి సంవత్సరం 4,000 కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇప్పుడు ప్రకృతి విపత్తు వచ్చింది. ఏది రాయలసీమ రీజన్లో, రాయలసీమ సింహం అని చెప్పుకునే ఈ పులివెందల పిల్లి రీజన్లోనే లేస్తే మేము పులులు సింహాలు అడవిలో ఉంటాయి, సామాజికంగా ఉండకూడదు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రకృతి విపత్తు వచ్చింది. ఆ ప్రకృతి విపత్తి నిధులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పోయి ఎస్టిమేషన్ వేసి ఆ రైతులకు డబ్బులు ఇవ్వాలిగా. మరి మీరు అన్న ఎన్ని జరగకపోతే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో కూడా అత్యధికంగా చీనీ తోటలు, అరటి తోటలు ఇవే ఉంటాయి. మరి రైతులకి ఎంత అన్యాయం జరిగితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉంటుందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమైపోయినాయి చెప్పమంటావా? కుల రాజకీయాలు అయిపోయినాయి, అభివృద్ధి రాజకీయాలు కదా ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఇప్పుడు తెలంగాణలో పోరాటాలు చూసుకోండి. తెలంగాణలో కొమరం భీంతో మొదలు పెడితే, సమ్మక్క సారక్కతో మొదలు పెడితే, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చూడండి, వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. దేనికోసం? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరం భీం ఆ రోజుల్లో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత సమ్మక్క సారక్కలు వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత ఇదే రైతాంగ సాయుధ పోరాటం సింహపూరి వాసి అయిన పుచ్చలపల్లి సుందరరామరెడ్డి దాన్ని సృష్టించింది 1948లో. దానికి సహాయ సహకారాలు అందించిన రెడ్డి గారు ఎవరు? బద్దం ఎల్లారెడ్డి ఒకరు, ఇంకొక నల్లగొండ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కలిసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ప్రాంతం కోసం పోరాటం చేశారు. ఇక్కడ కులతత్వం అవుపడదు తెలంగాణలో. కానీ సీమాంధ్ర మొత్తం తీసుకుంటే కులజాడ్యంలో కొట్టుకొని 2 వర్గాల మధ్య సంఘర్షణ చేరిపోయి 2 వర్గాలుగా విభజించుకొని పోయి, ఇప్పుడు ఎవరికన్నా ఆస్తి లేదనుకో, ఏ కులపూడన్న చారదీసి అన్నం పెడతాడా? పెట్టడు. అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు కావాలి. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటుంటే మీరేమో ఆంధ్రప్రదేశ్లో కులతత్వం ఎక్కువ ఉందంటారు. అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఇతనేం ప్రతినిధి కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఇతను ఒక్కడే ప్రతినిధి కాదు. ఎస్సీల్లో 54 కులాలు ఉంటాయి, తర్వాత బీసీల్లో 132 కులాలు ఉంటాయి, మైనారిటీలో 14 కులాలు ఉంటాయి, తర్వాత ఏముంది, నేను చెప్పిన ఎస్సీలో 54 కులాలు ఉంటాయి, బీసీ సామాజిక వర్గంలో 132 కులాలు ఉంటాయి, మైనారిటీ సామాజిక వర్గంలో 14 కులాలు ఉంటాయి. ఇది వీళ్ళందరికీ ఈయనేం లీడర్ కాదు. ఈయన
బ్లాక్ బుక్కు మాత్రమే కన్వర్షన్, కరప్షన్ బ్లాక్ బుక్కు మాత్రమే ప్రతినిధి తప్ప ఇతన అందరి ప్రతినిధి కాదు. అది కూడా రేపు 4వ తేదీ మనకి ఈవీఎంలు బయటకు వస్తాయి కదా, ఉద్యోగస్తులందరూ సల కాగిపోయి 2 చేతులతో వేశారు కదా ఉద్యోగస్తులు ఓట్లు. వాళ్ళు రేపు ఇప్పుడు తెలుగుదేశానికి వేసారా 2 చేతులతో? దేనికి వేశారు కదా, రేపు 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు అందరికి తెలిసిపోద్ది. ఫస్ట్ రౌండ్ వాళ్ళే కదా, ఫస్ట్ రౌండ్తోనే తేటతెల్లం కళ్ళు ఇట్ట పెట్టి చూడాల్సి వస్తుంది.